Hello friends, this is Chandu Bhutaraju. Now we are going to discuss about the Nifty option chain. So go to the Google and type the Nifty option chain. దాంట్లో ఫస్ట్ ఆప్షన్ చైన్ ఈక్విటీ డెరివేటివ్స్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. దాని తర్వాత దాని స్క్రీన్ని స్క్రోల్ చేస్తే సో యూ విల్ గెట్ ఏ టేబుల్. సో స్క్రోల్ ఇట్. సో అక్కడ కాలమన్స్ టేబుల్ పెద్ద ఓపెన్ చేసిన. సో దాంట్లో స్ట్రైక్ రేట్ అని డిఫరెంట్ కాలమన్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన మీనింగ్, అసలు ఎలా మార్కెట్ ఎట్లా మూవ్ అవుతుంది, అసలు ఎందుకు ఏమవుతుందని తెలుసుకోవడం కోసం నిఫ్టీ ఆప్షన్ చైన్ అనేది. సో స్ట్రైక్ రేట్ అనేది ఎంత మూవ్ అవుతుందండి, ఆస్క్ అంటే ఎంతమంది అడుగుతున్నారని. ఆస్క్ అంటే ఎంతమంది ఎంత క్వాంటిటీలో అడుగుతున్నారు. బిడ్ అంటే బార్గింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంత మనీ ఉంది, ఎంత కెపాసిటీ తోటి నువ్వు కొనగలుగుతావు అని. చేంజ్ అంటే ఇంత ముందుకు ఎంత చేంజ్ అయింది, ఇప్పుడు ఎంత. కాల్స్ అంటేనే ఫస్ట్ బుల్ అని గుర్తుపెట్టుకోవాలి, వాల్యూమ్ ఈజ్ డిఫరెంట్. అండ్ ద బిడ్ క్వాంటిటీ ఇన్ ద పుట్స్ అంటేనేమో బియర్ అనమాట. వీళ్ళు ఎక్కువ రేటే పడిపోతుందని ముందల్ని అజంప్షన్ తోటి షేర్స్ని సెల్ చేస్తారు. సో ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది. దీని మీద మొత్తం బేస్ చేసుకుని ఉండేది చేంజ్ ఇన్ ఓఐ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ వాల్యూమ్ ఎంత వాల్యూమ్ అంటే ఎన్ని షేర్లు మనం అమ్మగలుగుతున్నాం.